జాన్వీ కపూర్ తెలుగు హీరోతో నటించబోతోంది. పలానా సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టబోతోంది. ఇలా ప్రతి వారం ఏదో గుసగుస కారణంగా జాన్వీ కపూర్ పేరు టాలీవుడ్ లో మారుమోగుతోంది. కానీ ఎక్కడా కూడా తన తొలి తెలుగు సినిమా ఇప్పటి వరకు కన్ఫర్మ్ కాలేదు. ఇంతకీ జాన్వీ ఏం చేస్తోంది? నిజంగా తనకి ఇక్కడ అంత డిమాండ్ ఉందా? అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ లో కూడా తన పేరు అంతగా మారుమోగిందో లేదో కానీ ఈ మధ్య తరచూ తెలుగులో తన పేరే వినిపిస్తోంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ పుణ్యమాని మళ్లీ జాన్వీ వార్తల్లోకెక్కింది. లైగర్ మూవీతో పాన్ ఇండియా హీరోగా మారబోతున్న విజయ్ దేవరకొండ కరణ్ జోహర్ అండ్ కో ఇచ్చిన పార్టీకి వెళ్లాడు. జాన్వీ, ఆలియా, అనన్యతో సందడి చేశాడు. అందుకే జనగణమనలో విజయ్ సరసన జాన్వీ అంటూ వస్తున్న ప్రచారాలకు మరింత బలం చేకూరింది. ఇంచుమించు ఇలానే ఎన్టీఆర్ సరసన జాన్వీ అంటూ కూడా గుసగుసల గోల పెరిగింది. గ్లామర్ పర్ఫార్మెన్స్ లో జాన్వీ కంటే బెటర్ ఆప్షన్ ఉన్న శ్రీదేవి కూతురుగా ఈ హీరోయిన్ కి ఉన్న ఐడెంటిటీ వేరు. ముఖ్యంగా తెలుగు, తమిళ్లో ఈ హీరోయిన్ ని లాంచ్ చేసేందుకు సదరన్ ఫిల్మ్ మేకర్స్ క్యూ కట్టారు. ఎన్టీఆర్ తో కొరటాల శివ తీసే సినిమాలో జాన్వీ అన్నారు. లేదు, శంకర్ మేకింగ్ లో చెర్రీ చేసే సినిమాలో జాన్వీ కనిపిస్తుందన్నారు. ఇలా వారానికి కొత్త ప్రచారం మొదలవుతోంది. జగదేక వీరుడు, అతిలోక సుందరి రీమేక్ అన్నప్పటి నుంచి చెర్రీ సరసన జాన్వీ పేరు వినిపిస్తూ వస్తోంది. అయితే చెర్రీ, తారక్, తమిళ స్టార్ విజయ్ ఇలా ఎవరి సినిమాలో జాన్వీ మెరవటం కన్ఫర్మ్ కాలేదు. కానీ పూరి మేకింగ్ లో విజయ్ దేవరకొండ చేసే జనగణమనలో జాన్వీ కనిపించే ఛాన్స్ ఉందనే మాటే వినిపిస్తోంది.